శివుడు తన కన్న కొడుకునే ఎందుకు చంపాడో మీకు తెలుసా? ఒకరోజు శివుడు ధ్యానం చేస్తున్నప్పుడు పార్వతీదేవి అక్కడికి వచ్చి శివుడి రెండు కళ్ళని మూసేస్తుంది. దాంతో లోకం మొత్తం చీకటైపోతుంది. వెంటనే శివుడు ప్రపంచాన్ని రక్షించడానికి తన మూడవ కన్ను తెరుస్తాడు. ఆ మూడో కంటి నుండి వచ్చిన వేడి వల్ల పార్వతీదేవికి చెమటలు వస్తాయి. ఆ చెమట బొట్టు కింద పడి అంధకాసురుడు జన్మిస్తాడు. అప్పుడు రాక్షసుల రాజైన హిరణ్యాక్షుడు శివుడికి తపస్సు చేసి తనకి అంధకాసురుడు కావాలి అని అడుగుతాడు. హిరణ్యాక్షుడి భక్తిని మెచ్చిన శివుడు అంధకాసురుడిని ఇచ్చేస్తాడు. కానీ అంధకాసురుడు పెద్దయ్యాక ఎంతో శక్తివంతంగా మారి దేవతలందరినీ ఓడించి 3 లోకాలకి రాజవుతాడు. ఒక రోజు అంధకాసురుడికి 3 లోకాల్లో అత్యంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు కల వస్తుంది. ఆ కలలో కనిపించిన అమ్మాయిని వెతుక్కుంటూ కైలాసానికి వస్తాడు. ఇంతలో అక్కడికి వచ్చిన పార్వతీదేవిని చూసి ఎంతో గర్వంతో ముల్లోకాల్లో నీకంటే అందగత్తెను చూడలేదు, రా నన్ను వివాహం చేసుకొని బలవంత పెడతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన శివుడు అంధకాసురుడు పార్వతీదేవిని ఇబ్బంది పెట్టడం చూసి కోపంతో, ఒరే మూర్ఖుడా, పార్వతీ నీ తల్లి, నేను నీ తండ్రి, అలాంటి తల్లితో మూర్ఖపు మాటలు మాట్లాడతావా అని ఆగ్రహంతో శివుడు తన కొడుకైన అంధకాసురుడిని చంపేస్తాడు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.